శంషాబాద్ ఎయిర్పోర్టులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇండిగో విమానానికి ప్రమాదం తలెత్తింది. విమానం గాల్లో ఉండగా పక్షి ఢీకొట్టింది. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు పైలట్. ప్రమాదం సమయంలో విమానంలో 162 మంది ప్రయాణికులున్నారు. దీంతో కాసేపు భయానక వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఈ పక్షి ప్రమాదాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఒక్కసారి అవి ఇబ్బందికర వాతావరణం గురవుతూ ఉంటాయి. ఇంజిన్లోకి వెళ్ళిన క్రమంలో ఒక్కసారిగా ఆ ఫ్లైట్ కాస్త ఇబ్బంది వాతావరణం గురే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మరి ముఖ్యంగా ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు చూసుకుంటే కేవలం 5 నెలల వ్యవధిలోని టేక్ ఆఫ్ కావచ్చు, ల్యాండింగ్ ఈ టైంలలో విమానాలను పక్షులు ఢీకొన్న ఘటనలు మరి ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి మాట్లాడుకుంటే సుమారుగా 40కి పైగా. ఇంకా చెప్పాలంటే ఈ ఘటనతో కలిపి మొత్తంగా 50 అనుకోవాలి. మొత్తంగా 50 ఘటనలు. ఇది నేను చెప్తున్న మాట కాదు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించిన మాట. అంతేకాదు ఏడాది జనవరి నుంచి మే వరకు చూసుకుంటే టోటల్గా 11 మేడే కాల్స్. మేడే కాల్స్ అంటే ఏంటి? మేడే కాల్ అంటే ఇటు గాల్లో ఉన్నప్పుడు, ఆకాశంలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కాల్, ఆకాశంలో ఉన్నప్పుడు ఇచ్చే ఎమర్జెన్సీ కాల్నే మేడే కాల్ అంటూ ఉంటారు. అదొక 49, ఇదొక 11. అంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కాదు, దాదాపుగా ఎయిర్పోర్ట్స్ దగ్గర ఇటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఎయిర్పోర్ట్స్ దగ్గర ఎందుకు ఇటువంటి పరిస్థితి ఉంటుందంటే కనుక అవి పచ్చిక బయళ్ళు, అంటే కాస్త గడ్డి మైదానం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ గడ్డి మైదానం ఉన్న చోట చిన్న చిన్న పిచ్చుకలు, ఈ పక్షులు అక్కడికి చేరుకుంటూ ఉంటాయి. అయితే మరి వీటిని నియంత్రించలేమా? వీటి నియంత్రణకు దాదాపుగా ఎయిర్పోర్ట్ అథారిటీస్, ఆ కన్సర్న్ అథారిటీస్ ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో అక్కడ పటాకులు పేలుస్తూ ఉంటారు. అరే, సాధారణంగా ఎవరైనా చూస్తే ఎందుకు పటాకులు పేలుస్తున్నారు, మందుగుండు సామాగ్రి ఎందుకు పేలుస్తున్నారు అనుకుంటా అని చెప్పి భయపడుతూ ఉంటారు. లేకపోతే కారణం లేకుండా ఎందుకు కాలుస్తున్నారని చెప్పి ఆ పక్షిని చెదరగొట్టేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాదు సౌండ్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. హై ఫ్రీక్వెన్సీతో, మరి అంటే ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా కాస్త ఆ డెసిబల్స్ని మెయింటైన్ చేస్తూ, ఆ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేస్తూ కేవలం పక్షులు మాత్రమే అక్కడి నుంచి వెళ్ళిపోయేలా ఏర్పాటు చేస్తూ ఉంటారు. దాంతోపాటు మరి ముఖ్యంగా ఎయిర్పోర్ట్కి పరిసర ప్రాంగణాల్లో ఎక్కడ కూడా చెత్త చెదరం లేకుండా చూసుకునేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నా. అయినప్పటికీ పక్షులు అక్కడికి వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాటి ఆవాసాలకు సంబంధించి ఆ చుట్టూతో మీరు చూస్తే ఎయిర్పోర్ట్ మీద ఆ శంషాబాద్ ఎయిర్పోర్టు ల్యాండింగ్ కావచ్చు, అయితే రన్వేకి సంబంధించి రన్వే పరిసర ప్రాంతాలు అబ్జర్వ్ చేయండి. మీరు చూస్తే చుట్టూ పచ్చటి ప్రాంతం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ గూడు కట్టుకున్న ఆ పక్షులు కావచ్చు, అవన్నీ కూడా ఇవి వెళ్ళే క్రమంలో, అంటే ఈ ఫ్లైట్స్ వెళ్ళే క్రమంలో కావచ్చు, లేకపోతే వచ్చే క్రమంలోనూ వీటికి ఆటంకం కలిగిస్తూ ఉంటాయి. ఒక సర్టైన్ హైట్ రీచ్ అయిపోయిన తర్వాత మహా అయితే ఈ గ్రద్దలు కావచ్చు, ఇవి మాత్రమే, గ్రద్దలు రాబందులు మాత్రమే అంత హైట్కి రీచ్ అవ్వగలవు. సో ఆ హైట్కి వెళ్ళేంత వరకు కూడా వీటికి ఆ హైట్కి వెళ్ళిపోతే ఇబ్బంది ఉండదు. కానీ వెళ్ళేంత వరకు మరి ముఖ్యంగా ఈవినింగ్ టైంలో, ఎర్లీ మార్నింగ్ టైంలో ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ గుంపులుగా బయటకు వస్తూ ఉంటాయి, ఆ తర్వాత ఈవినింగ్ కూడా గుంపులుగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వలస వెళ్లే క్రమంలో కూడా ఇబ్బంది తలెత్తుతూ ఉంటుంది. అయితే అహ్మదాబాద్ విమానం కూలిపోయే ముందు పైలట్లు ఇలా మేడే కాల్ ఇచ్చిన సందర్భం గురించి మాట్లాడుకున్నాం కదా, అలాంటి మేడే కాల్స్ ఏకంగా 11. ఏది ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు చూసుకుంటే. సో దీంతో మన హైదరాబాద్లో విమానాలకు సంబంధించి ఇటు ఏడాది జనవరి నుంచి మే చివరి దాకా దేశంలో 11 మేడే కాల్స్ ఉంటాయి. దాంట్లో 5 మన శంషాబాద్ ఎయిర్పోర్ట్వి. విన్నారా? ఏకంగా 5 మన శంషాబాద్ ఎయిర్పోర్ట్వి. అంటే మేజర్ ఇష్యూస్ మనం ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు జరిగిన ప్రమాదానికి సంబంధించి కూడా దాదాపుగా అటువంటి ప్రమాదమే. ఎందుకంటే గాల్లో ఉండగా ఇటువంటి ప్రమాదం తలెత్తితే కనుక దాన్ని నివారించడానికి అవకాశం ఉండదు. ఇక దాన్ని తగ్గించడానికి ఎక్కడ ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే అదృష్టవశాత్తు అయినా మాట్లాడుకోవాలి. ఇంకప్పుడు అదృష్టవశాత్తు మాట్లాడుకోవాలి. ఎక్కడైనా ఏదైనా తేడా కొడితే ఇంకంతే, ఎంతమంది ప్రాణాలు ఉంటాయో అవన్నీ దాదాపుగా గాల్లో కలిసిపోయి. బహుశా ఈ మాట అంటున్నందుకు నాకు కూడా కాస్త ఆలోచించి అనాల్సి వస్తుంది. ఎందుకంటే కనుక ఎంత జాగ్రత్తలు చేపడుతున్నప్పటికీ ఒకసారి ఫెయిల్ అయింది అనుకుందాం సిస్టమ్, అక్కడ ఏముంటుంది అప్పుడు? ఎమర్జెన్సీ ల్యాండింగ్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఆ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సందర్భంలో కూడా ఏమైనా ఇంకో ఇష్యూ అని తలెత్తి మంటలు అంటుకుంటే పరిస్థితి ఏంటి? కాస్త వాటి కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ సందర్భంలో ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఫైర్ ఇంజన్స్ని ఇవన్నీ ఏర్పాటు చేస్తారు, అవన్నీ తర్వాత. కానీ అంతవరకు రావాలి కదా. ఇంజన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం. ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇండిగో విమానం ఆ ప్రమాదానికి గురి కావడం కూడా
ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇటు విమానాశ్రయాల్లో ల్యాండింగ్ కావచ్చు, టేక్ ఆఫ్ టైంలో పక్షులు లేకపోతే జంతువులు ఈ ఢీకొన్న సందర్భాలు ఏటా ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా 2000 దాకా. ఇది నేనంటున్న మాట కాదు, ఇటు గణాంకాలు చెప్తున్న మాట. ప్రతి ఏటా ఆన్ అండ్ యావరేజ్గా 2000 దాకా ఉన్నాయట. ఢిల్లీ, అహ్మదాబాద్ ఈ విమానాశ్రయాలు పక్షుల బెడద ఎక్కువ. విమానాలను పక్షులు ఢీకొన్న సందర్భాలు ఢిల్లీలో ప్రతి ఏడాది ఆన్ అండ్ యావరేజ్గా 400 నమోదవుతున్నాయి. అక్కడ జనవరి నుంచి మే వరకు చూసుకుంటే 95 ఘటనలు అలాంటివి. అక్కడ శంషాబాద్ విమానానికి సంబంధించి అంటే శంషాబాద్ విమానాశ్రయానికి సంబంధించి కూడా జనవరి నుంచి మే వరకు దాదాపుగా 50 పక్షులు ఢీకొన్న ఘటనలు ఉన్నాయట. ఇవి ఆన్ రికార్డ్ వచ్చినప్పుడు. ఆఫ్ ద రికార్డ్ అంటే ఆ రికార్డులో తీసుకున్నప్పుడు ఒక 50 ఉన్నాయంటే చిన్న చితక ఘటనలు కలుపుకుంటే ఎన్ని ఉంటాయి? సో ఇలాంటివి ఏకంగా 2022లో అయితే 92 ఘటనలు జరిగాయి. 2023లో 136, 2024లో 143. ఇది విమానయాన భద్రత మీద ఆందోళన కలిగిస్తున్న అంశం. మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వీటి నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనేది వన్స్ శిల్ప అక్కడ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. శిల్ప, ప్రస్తుతం శంషాబాద్ విమానాశ్రయం ఎటువంటి పరిస్థితి ఉంది? ఇండిగో ప్లేన్కి సంబంధించి ఏంటి సిచ్యువేషన్? ప్రయాణికుల పరిస్థితి ఏంటి? దేశవ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు అనేవి ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. మరోసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రమాదం తప్పింది. ప్రధానంగా ల్యాండ్ అవుతున్నటువంటి సమయంలో ప్రధానంగా రన్వేకి వచ్చాక ఒకవైపు పక్షి అనేది దీంతో ఒకవైపు ఇది గమనించినటువంటి రోగపల్లి చాలా చాకచక్యంగా వ్యవహరించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. మొత్తం ఈ సమయం మొత్తం కూడా 160 ప్రయాణికులతో పాటు 5 మంది ట్యూబులు. సో కేవలం అక్కడ ఎవరైతే పైలట్ ఉంటారో పైలట్ చాకచక్యంగా వ్యవహరించడం వల్లనే తప్పిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఏదైతే ఫ్లైట్ వేస్తుంటే ముందుగా రైల్వే మొత్తం కూడా క్లియరెన్స్ ఇచ్చారు. క్లియరెన్స్ ఇచ్చిన అనంతరమే ఫ్లైట్ అనేది ల్యాండ్ అవుతుంది. కానీ ఒకవైపు క్లియరెన్స్ ఇచ్చిన అనంతరం ఈ విధంగా పక్షి రావడంతో ఒక్కసారిగా అది గమనించడం అత్యవసర సమయంలో ఒకవైపు పైలట్ ఎంత ఉపయోగకరంగా ఉంటుందంటే ఇది కూడా రుజువుగా చూసుకోవచ్చు. కేవలం అక్కడ పెద్ద ప్రమాదం తప్పిస్తున్నాడు. ఎవరైతే ఎయిర్పోర్ట్ అధికారులు కావచ్చు ప్రయాణికులు ఒక్కసారిగా ఓపెన్ తీసుకున్నారు. మొత్తంగా దీనికి ప్రాణాలు వేసినట్టు కూడా భద్రత ప్రోటోకాల్ మొత్తం కూడా ప్రస్తుతం దీనిపైన ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఉంటారో కారణాలు వచ్చినట్టు కూడా ప్రస్తుతం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే అహ్మదాబాద్ ఎయిర్ స్టేషన్ వస్తపతి కూడా విమాన ప్రమాదాలు జరగడంతో ఒకవైపు ప్రమాదాలు విమాన ప్రయాణాలను మరోసారి ఈ విధంగా కావడంతో ప్రయాణికులు మాత్రం ఆందోళన నేర్చుకుంటుంది. దీనిపైన అలా ఎలాంటి ఒకవైపు ఏదైతే ఫ్లైట్ మొత్తం పాటించారు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన మొత్తం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన ఎవరు ప్రయాణికులుగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా ఇప్పటికే అక్కడ ఎయిర్పోర్ట్ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. మొత్తం అసలు ఒక పెన్షన్ వార్త మాత్రమే ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపిస్తుంది. రైట్ శిల్ప, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్టుకి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఈ బెడదను తప్పించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సదరు సంస్థ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ పక్షుల బెడద మాత్రం తగ్గటం లేదు. రన్వే సమీపంలో పక్షులని అక్కడ కంట్రోల్ చేసేందుకు, వాటిని నియంత్రించేందుకు, వాటిని రిస్ట్రిక్ట్ చేసేందుకు హై ఫ్రీక్వెన్సీ అంటే కంప్లీట్ అంత ఫ్రీక్వెన్సీ కాదు, ఒక లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీతో అక్కడ స్పీకర్ని ఏర్పాటు చేశారు. దాంతోపాటు పక్షుల కోసం, వాటిని తరిమేయడం కోసం కొన్ని పరికరాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంటే వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, పక్షుల బెడదను తట్టుకునేందుకు కావచ్చు, లేకపోతే పక్షుల బెడదను తట్టుకుని వాటిని అక్కడి నుంచి తరిమేసేందుకు, వాటిని భయపెట్టి అక్కడి నుంచి పంపించేసేందుకు రెండు వైపులా దాదాపుగా 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో అక్కడ టపాసులు కూడా కాలుస్తుంటారట. దీంతో పాటు కొంతమంది ప్రత్యక్షంగా పర్యవేక్షణ కోసం కొంతమంది ఉన్నారట. అక్కడ పక్షులు ఎప్పటికప్పుడు అక్కడికి చేరకుండా ఆ గడ్డిని వాటిని క్లియర్ చేస్తూ ఉంటారట. దాంతోపాటు చెత్త, ఆహార పదార్థాలు ఏవి కూడా అక్కడ ఉండకుండా వాటిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.
అయితే ఎయిర్పోర్ట్ ఆ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుకునే సందర్భంలో కాటేదాన్ కావచ్చు, జల్పల్లి ఈ ప్రాంతాల్లో కొన్ని నిబంధనలకు విరుద్ధంగా ఏవో పరిశ్రమలు ఉన్నాయి, వాటి వల్ల పక్షుల బెడద పెరిగిపోతోంది అంటూ కూడా చర్చ జరుగుతూ ఉంటుంది సోషల్ మీడియా వేదికగా. ఈ అంశానికి సంబంధించి ఆ డిస్కషన్ కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ నిర్వహిస్తున్న కార్యకలాపాలు కావచ్చు, వాటి చుట్టూతో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, ఈ పక్షుల బెడతకు కారణమవుతోంది. ఈ పక్షుల బెడతకు ప్రధాన కారణమవుతోందంటూ కూడా చర్చ జరుగుతూ ఉన్న సందర్భం. డంపింగ్ యార్డులు కావచ్చు, పంట పొలాలు కావచ్చు, విమానాశ్రయం చుట్టూ ఉన్న జల్పల్లి, షాద్నగర్, శంషాబాద్లోని చెత్త డంపింగ్ యార్డ్స్ కావచ్చు, లేకపోతే మాంసం దుకాణాలు కావచ్చు, ఇవి పక్షులను ఆకర్షిస్తున్నాయి అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దాంతోపాటు ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో లేకపోతే ఆ ఎన్విరాన్మెంట్లో వ్యవసాయ క్షేత్రాలు, దాంతోపాటు వాటర్ సోర్సెస్ ఎక్కువగా ఉండడం వల్ల పక్షులు అక్కడ ఎక్కువ సంఖ్యలో చేరడానికి ఆస్కారం ఉంటుంది ప్రస్తుతం ఈ కారణంగానే. అయితే వీటిని ఎప్పటికప్పుడు అక్కడి నుంచి వాటిని పంపించడానికి బర్డ్ స్కాల్సింగ్ అంటే విమానాశ్రయం రన్వేలపై పక్షులను తరిమేయడానికి ఒక ప్రత్యేక వాహనాలని, శబ్దాన్ని చేసే యంత్రాలను, బాణసంచాలను ఉపయోగించడం, ఈ బర్డ్ స్కాల్సింగ్ ఉంటుంది. దాంతో పరిశుభ్రత కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది. దాంతోపాటు స్థానిక సంస్థలతో సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నప్పటికీ ఎక్కడో చోట ఏదో ఘటన. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఉదయం అయితే గూటిని వదిలి అవి గాల్లోకి వెళ్ళిపోయి మరి ముఖ్యంగా తిరుగుతూ ఉంటాయి, అవి ఎగురుతూ ఉంటాయి. సో ఆ సందర్భంలో ప్రమాదాలు ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. దాంతోపాటు ఈవినింగ్ టైంలో అవి గుంపులుగా వస్తూ ఉంటాయి, చూసారా? ఆ గూటికి చేరుకున్న సందర్భం, ఆ సందర్భంలో కూడా ఒకసారిగా ఇవి అటాక్ చేసే పరిస్థితి ఉంటూ ఉంటాయి. అంటే ఒక వేవ్ లాగా ఇలా వెళ్తూ ఉంటాయి, ఒక షేప్లో వెళ్తూ ఉంటాయి. ఆ క్రమంలో ఒకసారిగా అవి కూడా చేంజ్ ఓవర్ అవుతూ ఉంటాయి. మీరు బాగా చూడండి, పక్షులు ఈ షేప్లో వెళ్తాయి కదా, ఇలా వెళ్తాయి కదా, అఫ్కోర్స్ అంటే ఇలా వెళ్తాయి కదా, ఇలా రైట్, ఇది కరెక్ట్గా చెప్పంటే ఈ షేప్లో ఇలా మనకి ఇలా కనిపిస్తుంది కదా, ఇలా వెళ్తాయి కదా. వెళ్ళిన క్రమంలో ఇక్కడున్న పక్షులు ముందుకు వెళ్తుంటాయి, ఇవి కూడా చేంజ్ ఓవర్ అవుతూ ఉంటాయి. బహుశా ఇటువంటి సందర్భాల్లో కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. క్లౌడ్స్ వెనకాల విమానం ఉండిపోయినా, వాటికి కనిపించకపోయినా కాస్త ఫ్రీక్వెన్సీస్ కొన్ని అబ్జర్వ్ చేసుకుంటే కొన్నింటికి వాటిని ముందుగానే పసిగట్టి వాటి తప్పించుకుంటూ ఉంటాయి. బట్ కొన్నిసార్లు మాత్రం ఈ ప్రమాదాలు జరుగుతున్న సందర్భం. సో ఇటువంటి క్రమంలోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అండ్ ఇండిగో విమాన ప్రమాదానికి సంబంధించి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? వాతావరణ పరిస్థితులా, లేకపోతే సాంకేతిక సమస్యలా, లేకపోతే మానవ నిర్లక్ష్యమా? మీరేమనుకుంటున్నా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ బ్రేకింగ్ న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడేక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్. ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు ద వాల్, టెక్నో పెయింట్స్ డస్ ఇట్ ఆల్.